హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో గడ్డి చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. వీటిని కొంతమంది బొమిడాలు అని కూడా అంటారు. ఒక్కసారి వీటిని చేసి చూడండి, రుచి అస్సలు మర్చిపోలేరు. మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది, అంత సూపర్గా ఉంటుంది. ముందుగా మనం గడ్డి చేపల్ని తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క కడ్డి చేపకి ముందు భాగం వెనక భాగం కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ముందు తలకాయ వెనకాల తోక అలా ఉంటాయి. సో అందుకనేసి కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా 2 నుంచి 3 వరకు ఉల్లిపాయలను, అలాగే 3 పచ్చిమిర్చిని, అలాగే టమాటాలు కూడా 3 నుంచి 4 మీడియం సైజు ఉన్న టమాటాలను కట్ చేసి పక్కన పెట్టుకోండి. అయితే ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లోకి మనం కట్ చేసుకున్న పీసెస్ని అన్నిటిని కూడా యాడ్ చేసి బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 మినిట్స్ వరకు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వెయిట్ చేయడం వలన మనకి ఎక్స్ట్రా తోకలు కానీ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అవన్నీ కూడా రాలిపోతాయి ఈ వేడికి. మనం తర్వాత వాటర్లో కడుక్కుంటే ఇంకా ఉన్న పీసెస్ అన్నీ ఏమైనా కూడా ఇంకా ఎక్స్ట్రాస్ అన్నీ కూడా మొత్తం రాలిపోయి ఇప్పుడు నీట్గా అవుతుంది. ఇలా ఒక బౌల్లోకి వేసి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో 2 నుంచి 3 వరకు టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక చిటికెడు శనగపప్పు, అలాగే చిటికెడు జీలకర్ర, అవి చిటపటలాడాక 2 నుంచి 3 వరకు కట్ చేసి పెట్టుకుని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని అవి కాస్త చిటపటలాడాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని కూడా యాడ్ చేసి బాగా డీప్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో మనం కాస్త అల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డలన్నీ కూడా ఫ్రై అయిపోయాక ఈ గడ్డి చేపల్ని మనం యాడ్ చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలోకి టర్న్ చేసి బాగా కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ఫస్టే కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా అన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో పీసెస్ వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది, ప్లస్ గ్రేవీగా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మధ్య మధ్యలో కలబెడుతూ బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలబెట్టి మరొక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా కుక్ చేసుకుందాం. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే కుక్ అయిపోయాయి ముక్కలన్నీ కూడా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేయండి. అదేవిధంగా కారాన్ని కూడా యాడ్ చేయండి. అదేవిధంగా కాస్త ధనియాల పొడి, అలాగే కాస్త గరం మసాలాని కూడా యాడ్ చేసి మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలుతూ ముక్కలన్నీ లోపలికి పోయి చాలా బాగా ఉడికిపోయింది. ఇలా వస్తే నూనె పైకి తేలితే కర్రీ అనేది ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులోకి కాస్త కొత్తిమీరని యాడ్ చేసి మరొక 2-3 మినిట్స్ వరకు కుక్ చేయండి. ఇప్పుడు మూత తీసి చూస్తే నూనె పైకి తేలుతూ కర్రీ అంతా చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు పైన లైట్గా కొత్తిమీర గార్నిష్ చేసి గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తే మనకెంతో ఇష్టమైన కడ్డీ చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ వేడి వేడి అన్నంలో తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి, ఎంతో బాగుంటుంది, అసలు మర్చిపోలేరు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వేడివేడి రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.